ఉన్నారు? నేను బాగున్నాను మనవడా. సంగతులు ఏమిటి? వినాయక చవితి వస్తుంది కదా, విశేషాలు ఏమిటి? ఏమీ లేదు తాతయ్య, ఎప్పట్లాగానే కమ్యూనిటీలో వినాయకుడిని పెడుతున్నారు. ఇంకా నేను మొత్తం డ్యాన్స్లు, పాటలు, చాలా సందడి సందడి, ఇంకా హడావిడిగా ఉంది తాతయ్య. అది సరేలే కానీ నువ్వు వినాయక చవితికి ఒక వినాయకుడి బొమ్మ కొన్నావా? తాతయ్య, ఇప్పుడు వెళ్ళి కొందాం అనుకుంటున్నా. ఒక మంచి రంగుల వినాయకుడిని, ఇంకా మంచి పూజా సామాగ్రిని కొందాం అనుకుంటున్నా తాతయ్య. చెప్పేది వినమనవడా. నువ్వు రంగుల బొమ్మలు, కెమికల్ రంగులున్న బొమ్మలు కొనకు. అవి మన పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి. అది కాకుండా ఒక మంచి మట్టి వినాయకుడి బొమ్మను తీసుకొని రా. అలాగే తాతయ్య, నాకు అలాగే తాతయ్య. ఆగు మనవడా, నేను మర్చిపోయాను. కానీ నువ్వు దానితో పాటు ఒక మట్టి మూసుకొని బొమ్మని కూడా తీసుకొని రా. అయినా తాతయ్య, నాకు మూషికం అంటే ఒక ప్రశ్న వచ్చింది. అయినా మూషికం వినాయకుడికి ఎలా వాహనమైంది? అన్ని జంతువులు ఉన్నప్పుడు అంత చిన్న మూషికం ఎందుకు తీసుకున్నాడు? అయినా అసలు ఆయన బరువును మొయ్యగలదా? ఆహాహా, ఎంతో మంచి ప్రశ్న అడిగా మనవడా. దీని గురించి నేను ఒక చిన్న కథ చెప్తాను, విను. పూర్వంలో మూషికాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోర తపస్సు చేసి అతను శివునికి ఒక ఘోర తపస్సు చేసి ఒక వరం పొందాడు. వచ్చిన వరంతో మూషికాసురుడు అహంకారంతో ఋషులను, దేవులను, ప్రజలను ఎంతో బాధ పెట్టాడు. తను 3 లోకాలను అల్లకల్లోలం చేశాడు. దేవేంద్రుడా, నీ రాకకు కారణం? ఇక్కడ మూషికపుత్రుడు 3 లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. మాకు మీ సహాయం కావాలి. సరే. అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని పట్టుకొని మూషికాసురుడిని నిలువరించడానికి బయలుదేరాడు. అక్కడ ఏంటి ఇది? మూషికాసురుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు. నా వజ్రాయుధం సైతం తన్నేం చేయలేకపోయింది. మనకున్నది ఒకటే దిక్కు, మహాదేవుడు. అలా అనుకొని దేవేంద్రుడు కైలాసానికి బయలుదేరాడు. ప్రణామాలు మహాదేవా. మహాదేవా, మీరిచ్చిన వరంతో మూషికాసురుడు ముల్లోకాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. నా వజ్రాయుధం సైతం తన్ని అడ్డుకోలేకున్నది.
మూషికాసురుడు అహంకారంతో విర్రవీగుతున్నాడు. నువ్వే తగిన గుణపాఠం చెప్పాలి. మూషికాసురా, ఆపై నీ ఆగడాలు. బాలకుడం, నువ్వు నన్ను ఏమి చేయగలవు? ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయినా కానీ నీకు తెలియదా మీ తండ్రి గారు ఇచ్చిన వరం గురించి? నన్ను ఏ ఆయుధం కానీ ఎవరు కానీ ఏమీ చేయలేరు. అలాగా అయితే ఇక చూసుకో. అలాగా అప్పుడు వినాయకుడు పాశం వేస్తాడు. స్వామి, నన్ను వదిలే. నీ బరువుని నేను మోయలేను. నన్ను క్షమించు. ఇప్పటి నుంచి మీ వాహనం లాగా ఉంటాను. నన్ను క్షమించు. అలాగే మూషికాసురా. కానీ మీ బరువుని నేను ఎలా మోయగలను? చింతించకు. నేను నీ పైన కూర్చున్నప్పుడు చాలా తేలిగ్గా అయిపోతాను. అలాగే స్వామి. విన్నావు కదా మనవడా, దేవుడు మూషికాసురునికి వరం ఇచ్చినప్పుడు మంచికి వాడకుండా గర్వంతో అహంకారంతో మూషికాసురుడు చెడుకి వాడాడు. దాని వల్ల మూషికాసురునికి ఒక ఘనపాఠం లభించింది. మనము కూడా అట్లానే మనము ఒక మంచి హోదాకి వచ్చినప్పుడు మనము అనుకువతో గౌరవంతో మంచిగా ప్రవర్తించాలి. లేకపోతే మనకు